హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందైతే ఇల్లంతా తుడిచేసానండి. పొయ్యి దగ్గర తుడిచేసుకుని ఎసరు పెట్టాను. అలాగే నీళ్లు కూడా కాచేసాను. మరి తర్వాత ఇంకా బాక్స్ ప్రిపేర్ చేయాలంటే మరి పిల్లలకి అన్నం వండాలి కదండి. ఎసరు పెట్టిన తర్వాత బియ్యం అయితే తీసాను. అందులో మరి ఆడించిన బియ్యం కదండి, వేపాకులు, చిన్న చిన్న పెంకు పురుగులు అలాంటివి ఉంటాయనైతే చెక్ చేసుకుంటున్నానండి చాటలో పోసుకుని. ఈ మధ్యన బియ్యం అయితే చెరగడం రాకపోయినా మరి అంతంత మాత్రంగా వచ్చినా కానండి చెరగాలి కాబట్టి చెరుగుతున్నాను. చాటలో పోసిన తర్వాత చెరగకుండా ఎలా ఉండగలమండి? వచ్చి రానట్టు చెరిగేశాను. చిన్నప్పుడు అమ్మ చెరుగుతుంటే కింద చేతులతోటి ఏదో శబ్దం వచ్చేదండి. ఏదైనా పెట్టి అయితే కొడుతుందేమోనని చెక్ చేసేదాన్ని. ఏమి ఉండేవి కాదు. అవి చేతులు ఆడించడం అని అయితే తర్వాత తెలిసింది. మా అబ్బాయి అయితే మరి పాలకి వెళ్ళాడు. పాలతో పాటు టిఫిన్ కూడా తీసుకొచ్చాడు. నేను టిఫిన్ ఏమీ చేయలేదండి ఈరోజు. అందుకని అయితే టిఫిన్ బయట తెప్పించాను. ఇంకా మరి వీళ్ళకి బాక్స్లోకి అనేసి పప్పు ఆనపకాయ వండుదామని పప్పు అయితే నీట్గా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆనపకాయ ముక్కలు, అలాగే మరి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా నేను కత్తిపెడుతూనే కట్ చేసుకుంటాను. విలేజ్లో అయితే ఆనపకాయలు ఎవరూ కొనరండి. ఎక్కడో నూటికి కోటికి కొంటారేమో తప్ప అన్ సీజన్లోనూ ఇలాంటి పాదుల సీజన్లో మాత్రం ఆనపకాయలు ఎవరూ కొనరండి. ఇంటింటికో పాదులు ఉంటాయి. అప్పుడు ఎవరికున్న కాయలు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంటుందండి. ఒక అక్క అయితే మరి ఒక బద్ద అయితే తీసుకొచ్చి పప్పులో వేసుకోమని అయితే మరి నాకు ఇచ్చింది. నేనైతే పిల్లలకి మాకు కూడా సరిపోయేలాగా అయితే ఒకేసారి వండేద్దామని ఈరోజు మరి నేను పప్పు ఆనపకాయ అయితే పెట్టుకుంటున్నానండి కుక్కర్లోను. పప్పు ఆనపకాయ ఇంకా ఆకుకూరలు అలాంటివి పప్పులో వేసి వండినప్పుడు అయితే మొత్తం అందరికీ ఒకే కూర అయితే వండేస్తాను. మళ్ళీ మళ్ళీ వండవసరం లేకుండా. అలా కాకుండా దొండకాయ, బెండకాయ, వంకాయ అలాంటివి వండితే పిల్లలకి మళ్ళీ మేము కూడా ఏదో ఒక కూర అయితే వండుకోవాల్సి వస్తుంది. అందరికీ సరిపోదు కదండి. పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఈ పప్పు చూసుకుంటూనే ఓ పక్క అయితే మరి అన్నం కూడా వండుకుంటాను. విజిల్స్ లెక్క పెట్టుకుంటూ. అన్నం అయితే ఉడికిపోయింది. దాన్నైతే మరి నేను ఇలా ఉంచుతానండి. అలా ఎత్తైన ఒక ఇటుక మీద అయితే పెట్టుకుని దాన్ని అయితే మరి నింపాతిగా గింజంతా వాడిపోయిన తర్వాత జలుముగుడు అయితే పెట్టుకుని అలా ఉంచేసుకుంటానండి. ఎంత పెద్ద కుండ అయినా సరే ఈజీగా ఇలా ఉంచేస్తాను నేను. పప్పునైతే మెదిపేసుకుని చింతపండు రసం కూడా వేసేసుకుని మరిగించడం కూడా అయిపోయిందండి. ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఈ తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా మూకుడులో అయితే కొంచెం మరి పప్పు అయితే వేసుకుని పలచగా ఉన్నది అందులో ఉన్న నూనె ఇంకా అంటుకుంటాయి కదండి తాలింపు గింజలు అవి కూడా తీసేసి ఇందులోకి వచ్చేసేలాగా చేసేస్తాను. ఆ పప్పు కొంచెం అందులో వేసుకుంటే ఇందులోకి వచ్చేద్ది కదండి. ఇంకా మూత అయితే సైడ్కి అలా పెట్టుకుంటాను. అయితే బాక్సులు కూడా సర్దేశానండి. బాబుకైతే ముందు పెట్టాను, తను వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళకి కూడా పెట్టేసి మరి వీళ్ళకి జళ్ళు అయితే వేసే పని ఉందండి. ఈరోజు ఏంటో మరండి చిన్నమ్మాయి అమ్మ అక్కకే వేసే ఫస్ట్, నేనైతే మరి తర్వాత వేయించుకుంటానులే అని తను డ్రెస్అప్ అయితే అయిపోయి జళ్ళు ఒకటే వేయాలని నా దగ్గరకు వచ్చిందండి. ఇక తనకు కూడా జళ్ళు వేసేస్తున్నాను. ఎప్పుడో ఒక్కొక్కసారి ఉంటుందండి మంచి మూడ్తోనూ. అలాంటప్పుడు అయితే మనం ఏం చెప్పినా చేసేస్తుంది. పేచీలు ఏమి ఉండవు. అలా కాకుండా ఒక్కొక్కసారి పేచీ పెట్టిందంటే వెళ్ళే వరకు కూడా ఆ పేచీలాగానే ఉంటుంది. ఇంకా జళ్ళ కూడా వేయడం అయిపోయిందండి వీళ్ళకి. మొన్న చిల్డ్రన్స్ డేకి తలస్నానం చేయించాను కాబట్టి ఈరోజు సాటర్డే అయినా నేను తలస్నానం చేయించలేదండి. అంతమాను చేయించినా జలుబు చేసేసి బాగోరు కదండి పిల్లలు. ఇంకా వీళ్ళకి వెళ్ళే టైం అయ్యింది. నేను వీళ్ళకి ప్రేయర్ చేసేసి అయితే పంపించేస్తానండి. యూనిఫామ్ అప్పుడైతే తప్పకుండా పట్టుకెళ్తారండి. ఐడెంటిటీ కార్డ్స్ వేసేసుకుని. మా చిన్నమ్మాయి అయితే అస్సలు మర్చిపోదు. పెద్ద పాప మాత్రం మర్చిపోద్ది. ఇక తెచ్చుకొని అయితే మరి చిన్న పాప గుర్తు చేసింది. వేసుకుంటున్నారు ఐడెంటిటీ కార్డ్స్. చిన్నమ్మాయి ఎంతో హుషారుగా ఉందోనండి ఈరోజు. అసలు పేచీలు ఏమీ లేవు. చక్కగా రెడీ అయిపోయింది. అన్నీ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఇక వీళ్ళు కూడా బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోతున్నారు. వీళ్ళ వెనకాల మరి మాకు ఒక పిల్ల కూడా వెళ్ళిపోద్ది. పిల్లల్ని అయితే అలా పంపించిన తర్వాత స్కూల్కి మరి ఇలా నేను వచ్చి చూసుకుంటే మరి పనులు అయితే మరి ఒకదాని తర్వాత ఒకటైతే మరి కనిపిస్తూ ఉంటాయి కదండి. ముందైతే మరి ఏ పని చేసుకోవాలో ఆ పని దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. పక్కలైతే మరి పడుకుంటాం, శీతాకాలం కదండి, దుప్పట్లు అవి చాలానే ఉంటాయి. ఇవన్నీ మరి ఒకదాని తర్వాత ఒకటి మడత పెట్టుకుని అయితే మరి సెల్ఫ్లో పెట్టేసుకుని ఆ తర్వాత పక్కలు కూడా నీట్గా సర్దేసుకుని ఇంకా రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని తుడిచేసుకుంటానండి. ఒక్కొక్కసారి దుమ్ము ఎక్కువగా ఉంటే అది టీవీ దగ్గర బల్లపైన అంతా కూడా శుభ్రంగా క్లాత్ తోటి అయితే తుడుస్తానండి. ఇంకా పటాలు అలాంటివి ఉంటాయి కదా రూమ్లోనూ, అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. దుమ్ము మరి పెంకుటిల్లు కదండి, ఎప్పటికప్పుడే మనం తుడుచుకున్నా కానీ ఎక్కడో చోట అయితే దుమ్ము డస్ట్ కనిపిస్తూనే ఉంటుంది.
ఎంత నీట్‌గా ఉంచుకున్నా గానండి ఇల్లు, ఈ దుమ్ముతోటైతే చాలా చిరాకు అనిపిస్తుంది. అందుకనే అంతమాను తుడుస్తూనే ఉండాలి. ఈ టీవీ అంతమాను క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇక బీరువా అద్దం, ఇంకా కిటికీలు, ఈ సెల్ఫ్‌లు అంతమాను తుడుచుకుంటామండి. కానీ ఎన్ని సార్లు తుడిసినా గానండి డస్ట్ అనేది వెంటనే వచ్చి మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలీదండి. పెంకుటిళ్ళల్లో ఎంత శుభ్రం చేసుకున్నా గానండి డస్ట్ అనేది ఇంకా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా అది ఎక్కడో చోట నేనున్నానంటూ కనిపిస్తుంది. ఇంకా ఫ్యాన్ కూడా మరి దుమ్ముగా అనిపించిందని ఫ్యాన్ కూడా దులుపుకుంటున్నాను నీట్‌గాను. ఇలా మరి రూమ్ అంతా మరి నేను ఇలా తిరుగుతుంటే మరి స్పీడ్‌లో పెట్టానేమోనండి వీడియో. దోమల కోసం అయితే బ్యాట్ ఇచ్చుకుని వేటాడినట్టు అయితే అనిపించిందండి. నవ్వొచ్చింది వీడియో చూసి. ఇంకా మరి శుభ్రంగా దులిపేసుకున్న తర్వాత రూమ్ అంతా కూడా నీట్‌గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకొక రూమ్ కూడా శుభ్రంగానే తుడిచేసుకున్నానండి. తర్వాత బయట కూడా తుడుచుకుందామని చూస్తే కొంచెం బూజులు కనిపించాయి. దాన్ని మరి చీపురు కట్ట సాయంతో గడకైతే కట్టేసి బూజుకర్రలాగా తయారు చేసి అయితే కట్టి తుడుస్తున్నానండి. ఎందుకంటే బూజుకర్ర అయితే బాగోలేదు. అందుకని మరి నేను అలా యూజ్ చేశాను చీపురు కట్టని. ఇంకా బూజులు కూడా తీసేసుకున్న తర్వాత ఈ వరండా కూడా శుభ్రంగా అయితే మరి తుడిచేసుకుంటాను. ఇల్లైతే డీప్ క్లీనింగ్ అనేది మేము డిసెంబరు మొదటి వారంలో కానీ, రెండో వారంలో కానీ చేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, న్యూ ఇయర్ అలాంటివి. ఇంక అందుకని అప్పుడు చేసుకుంటాము. ఇక అప్పుడప్పుడు అయితే మరి బూజులు పట్టడం, దుమ్ములు దులపడం ఇవన్నీ ఉంటాయి కదండీ. పండగలప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా గానీ అప్పుడప్పుడు దులుపుకుంటం అనేది అందరికీ మామూలే కదండీ. ఇంకా పప్పు అయితే నానబోయడం మర్చిపోయానండి. ఇక తర్వాత నానబోసాను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత. అన్నీ బయట పెట్టేశానండి. ఈ లోపైతే అత్తయ్య గేదెల దగ్గర నుంచి వచ్చారు. మస్కుండలు 2 నేను కడిగేస్తానులే, మిగతాయి నువ్వు కడుక్కుందువు గాని ఆ 2 ఆవిడ తోమేశారు. అలసిపోతానేమోనని నేను అవి కూడా తోమితే, ఇంకా నేను గిన్నెలన్నీ తోమేసుకుని పక్కన పెట్టుకున్నానండి. బియ్యం పెట్టి ఎప్పటి నుంచో తోమాలనుకుంటున్నానండి. రేపు అంటూ వాయిదా వేసేసాను. ఇక ఈరోజు ఏదైతే అదవుద్దని దాన్ని కూడా తీసుకొచ్చి అయితే మరి శుభ్రంగా తోమేసుకుంటున్నానండి. ఎందుకంటే బియ్యం మూట అయితే తీసి వారం అవుతుంది. మరి ఆ బియ్యం అన్నీ ఇందులో పొయ్యాలంటే ఇది నీట్‌గా చేసుకోవాలి కదండీ. ఇది నీట్‌గాను చేయాలి. ఆ బియ్యం అయితే మరి ఎక్కువ ఉంటాయి. ఈ బియ్యం డబ్బా అయితే ఓ 30 కేజీలు పడుతుందండి. కానీ ఆ బియ్యం బస్తా అయితే 60 కేజీల పైనే ఉంటుంది. మరి అవన్నీ పట్టవు కాబట్టి ఒక వారం 10 రోజులు అలా బయట ఉంచేసి తర్వాత మిగతావన్నీ ఇందులో పోసేస్తాను. ఇంకా బియ్యం డబ్బా కూడా శుభ్రంగా తోమేసుకున్నానండి. దాన్ని ఆరే వరకు అయితే అలా ఎండలో ఉంచుతాను. ఆరిన తర్వాత అయితే బియ్యం దాంట్లోనైతే గుమ్మరించేస్తాను. ఇంకా పొయ్యి వెనకాలైతే పుల్లలు పెట్టుకుంటానండి. మరి ఆ పుల్లలన్నీ ఉన్నప్పుడైతే తుడుచుకోవడానికి కుదరదు. పొయ్యి వెనకాలే ఉండే పుల్లలన్నీ కూడా అయిపోయినాయండి. ఒక్కొక్కటిగా పొయ్యిలో పెట్టేశాను. ఇంకా మరి పొయ్యి వెనకాల ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది కాబట్టి నీట్‌గా తుడిచేద్దామని అయితే మరి ఆ పని కూడా స్టార్ట్ చేసేసాను. పొయ్యి దగ్గర తుడుచుకుంటాం కానండి, ఇలా పొయ్యి వెనకాల పొయ్యికి అటు సందు ఉంటుందండి. ఆ సందు అనేవి తుడుచుకోవడానికి కాస్త ఇబ్బంది అండి. ఎందుకంటే పుల్లలు ఉన్నప్పుడు కుదరదు. ఆ సందు అయితే మరి రోజు తుడవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. మరి నాకు వీలైనప్పుడల్లా చిరాకు బాగా ఎక్కువగా కనిపించినప్పుడల్లా తుడుచుకుంటానండి. మాకు ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు లేవు కానండి, ఇంకా మరి స్థలం ఉంటుంది. ఆ స్థలంలో అయితే కొబ్బరి చెట్లు ఉంటాయండి. అత్తయ్య అయితే తీసుకొచ్చి ఆరిన కాయలల్లా అలా నూనె ఆడిస్తారు. ఇంకా అక్కడైతే క్లీన్ చేసేసానండి. ఇంకా పుల్లలు అయితే ఇలా సంచుల్లో అయితే పెట్టుకుని అయితే ఉంచానండి. పక్కన వేయడం నాకు ఇష్టం లేక, అక్కడ చిరాగ్గా ఉంది కాబట్టి తుడిసే వరకు వేయకూడదని సంచిలోనే ఉంచాను. ఇప్పుడు అక్కడ తుడిసేసాను కాబట్టి పుల్లలన్నీ కూడా వెనకాల సర్దేసుకుంటాను ఒక్కొక్కటిగా. ఇంకా తర్వాత అయితే నేను బట్టలు కూడా ఉతికేసుకున్నానండి. గిన్నెలు తోమిన వెంటనే బట్టలు నానబెట్టేశాను కానీ చూపించలేదు. ఇంకా అవి నేను ఉతికేసాను, అలాగే జాడించేసాను. ఇంకా ఆరేయడానికి కూడా వెళ్ళానండి. రోజులో నేను ఎప్పుడూ కూడా పని ఎప్పటికైతే అప్పుడే అవుతుందని అయితే నా పని నేను ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటానండి. కానీ ఒక్కొక్క రోజు స్పీడ్‌గా చేసేసుకుంటాను. అయిపోవాలి, అయిపోవాలి అనుకుంటూ. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని చేసినా కానండి స్పీడ్‌గా చేసేసుకుంటాను. అలాగే టైం కూడా ఈ టైంకి అయిపోవాలని అయితే అనుకుంటాను మనసులోను. అలాగే ఈరోజు కూడా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి త్వరగా చేసేసుకోవాలని అయితే అనుకున్నానండి. అనుకున్నట్టుగానే పనులన్నీ ఒకదాని వెనకాల ఒకటైతే చేసేసాను. ఇంకా మరి కుండీ దగ్గర అంతమాను గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇవి ఉంటుంది కాబట్టి నాచయితే ఎక్కువగా పట్టేస్తుందండి. జారిపోతాము. ఇక్కడ తోమడం మానేసానండి. ఆ సైడ్ తోముకుంటున్నాను. అయినా కానీ ఇక్కడ పచ్చగా పట్టేసింది. పరిష్కారం ఏంటంటే బీచింగే కదండి. దాన్ని అక్కడ వేసేసి మరి చీపురుతో అయితే రుద్దేశాను. ఇంకా బియ్యం డబ్బా కూడా ఆరిపోయిందండి. తీసుకొచ్చి మరి దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. ఇంకా బియ్యం అయితే దాంట్లో గుమ్మరించేయడమే ఉంది. బియ్యం మూట అయితే ఇటు సైడ్ ఉంటుందండి. దాన్ని అయితే గట్టిగా పట్టుకుని అయితే మరి లాక్కొచ్చేసాను. బియ్యం డబ్బా వరకు బరువుగానే ఉందండి. లాగడం కష్టమైంది. అయినా మరి ఎవరూ లేరు కాబట్టి ఇంటి దగ్గర ఎలాగోలాగైతే లాగేసి బియ్యం అన్నీ కూడా అందులో పోసేస్తున్నాను. ఒకేసారి ఎత్తిపోయాలంటే మరి ఆడవాళ్ళకి అవ్వదు కదండి. అందుకని ఒక గిన్నె అయితే తీసుకుని దాంతోటి చాలా సార్లు అయితే తోడాను. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే మరి గుమ్మరించేసాను అందులోను.
మగోళ్ళే చేయాలనేవి ఏమీ లేదండి. మనం ఆడవాళ్ళం కూడా కొద్దిగా చేసుకుంటే ఆ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఈ పనుల హడావిడిలో పడి నేను తినడం కూడా మర్చిపోయానండి. ఈ పని అయ్యాక తిందాం అని మొత్తం పనులన్నీ చేసేసుకునేదాకా తీరిక అవ్వలేదు నాకు. ఇప్పుడైతే తినాలి మరి. మీరు కూడా అంతే కదండి, ఎవరమైనా అంతే, ఆడవాళ్ళము. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.